బాగుందన్నా. ఎంత? 50 రూపాయలు అన్న. అదే చిన్నడా బోని అన్నా అన్నా ఓనర్ గారు అన్నా వారం వస్తున్నావుగా రాని రాని వాడిని ఎట్ట బురిడి కొట్టిస్తానో చూడు. ఎట్లా కట్ చేశాను చిన్నోడా. అంతేనా రోజు? అంతే బాగా వర్క్ చేసుకో. షాప్ అయితే మాత్రం కట్టక మాకు ఏంద్రా ఇది 4 నెలల నుంచి అద్దె కట్టట్లా. నువ్వు 8 సార్లు వచ్చినా అన్న రేపు అన్న ఎల్లుండి అంటున్నావు. ఏందా ఇది? నువ్వు అద్దె ఇవ్వడమా కాలేజీకి వెళ్ళిపోవడమా? కట్టడమా కాలేజీకి వెళ్ళిపోవడమా? ఏం పేగడు ఏం పేగడు ఎదురుకండి. ఇటువైపు ఏమో చిరంజీవి, ఇటువైపు ఏమో పవన్ కళ్యాణ్, పైన ఏమో మహేష్ బాబు, కిందేమో జూనియర్ ఎన్టీఆర్. ఏంటి సార్ అసలు అసలు ఆ స్టైల్ ఏంటి? ఆ చేతులు తిప్పడం ఏంది? ఆ ఏజ్ చూపించడం ఏంది? సార్ మీరు గనక తెలుగు సినిమా ఇండస్ట్రీకి పోయినట్టే ఈ హీరోలందరూ కథ కట్టుకుని వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళే సార్. ఎక్కడికి వెళ్ళారు సార్ ఇన్ని రోజులు మీరు? సార్ తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న దరిద్రం సార్ మీలాంటి వాళ్ళు లేకపోవటం. సార్ ఎందుకని మంచిది ఈ ఒక్క పొట్ట లేకపోయినాడు. పొట్ట లేదు కదా సార్? లేదన్నా. ఈ పొట్ట గనక ఇట్లాగే మెయింటైన్ చేస్తే మీరు ప్రభాసే సార్, ప్రభాసే సార్. మీ 4 నెలలు అద్దె ఇయ్యాలని లేకపోతే నేనే తీసుకొని పోయేవాళ్ళ ఇండస్ట్రీకి. అరే రాజు అది ఉంది కానీ ముందు యాక్టింగ్ హైదరాబాద్ పోవడం ఉంది సార్. అది 4 నెలలు ఏమైంది ఇంటికి రాత్రి పోయినాక హైదరాబాద్ మర్చిపో మాకు. మర్చిపోండి సార్ ఇండస్ట్రీకి. సార్ మీరు పొట్ట తగ్గిస్తా అద్దె క్యాన్సిల్. అద్దె క్యాన్సిల్. 4 నెలలు అద్దె క్యాన్సిల్. వచ్చేటప్పుడు లేదు పోయినాడికి ఆ బుడ్డోడు ఓకేనా? మరి హైదరాబాద్ అది మర్చిపోమ్మా. ఓకే సార్. ఓకే సార్. అన్నా శైల్ అన్నా చూసారా వాడిని ఎలా బురిడి కొట్టించారో చూసావా? సాయంత్రం మనకు భోజనాలు మామూలు కాదు. ఇది ఎన్టీఆర్ అంట, కృష్ణానంట, పవన్ కళ్యాణ్ అంట, సుబ్రహ్మణ్యం ఉన్నాయి వచ్చింది. హైదరాబాద్ పోవాల్సిందే.